హాయ్ అండి. బియ్య పిండి వడియాలండి. బియ్య పిండి సగ్గుబియ్యం రాత్రిపూట నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తెల్లారి నానిపోయి గింజల్లాగా అవుతాయి. ఒక 5 గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. మరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఈ సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. ఉడుకుతాయి కదా, బియ్య పిండి 2 లోటాలు ఒక 2 గ్లాసుల నీళ్ళలో కలిపి ఆ పిండి కూడా వేసి కలపండి. కలిపి దించేసిన తర్వాత పచ్చిమిరపకాయ పేస్టును జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత ఏమో ఇగో ఇట్లా పెట్టుకోవాలండి. తెల్లగా మల్లెపూలాగా ఉంటాయి. చల్లారిన తర్వాత పెట్టుకోండి. వేడి వేడి మీద పెడితే పాకిపోతూ ఉంటాయి, బాగోదు. చేతిలో కాలుతూ ఉంటాయి కదండి. మీరు కూడా పెట్టుకోండి, ట్రై చేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి.